వచ్చేదని. వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరి నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. చాలండి. 6వ వచనం కూడా చదువుదాం. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరికినని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయిరి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. మోకరించలేని వారు దయతో మీ తలలో ఉంచవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. మా ప్రేమ గల పరలోకమందున్న మా పరమ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవ, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాయి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని పాటలు పాడడం ద్వారా మీ వాక్యం నిమిత్తం మా హృదయాలు సిద్ధపరిచారు. అందును బట్టి మంచి తీస్తున్నాయి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడము. మీ మాటలు నిత్య జీవనకై ఊరడి మాటలు. ఆ మీ మాటలు మీరు మాకు వినిపించము. మీరు మమ్మలను దర్శించము. మాతో మాట్లాడు, మాతో ముచ్చటించము. మా తండ్రి, మా ప్రభువా, మీ దయగల ఏర్పాట్లో మీరు మమ్మల్ని ఉంచము. ఎన్నో బలహీనతలు, అదుబాట్లు కలిగిన వారు, తొందరపాటు తొట్టుపాట్లు కలిగిన వారు మీరు మమ్మల్ని దర్శించు. నా మటుకి అపనమ్మకస్తులను అపవిత్రుడు మీ కల్వరి రక్త ప్రోక్షణ తెచ్చుకొని చూడగా మీరు నన్ను కడిగి పవిత్ర పరిశుద్ధపరచమని, ఈ సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా, మేలుకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి మనం చదివినటువంటి భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము. మనం చదివినటువంటి భాగము మనం చదువుకున్న 21వ అధ్యాయము 3వ వచనం నుండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరు గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరి నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. మనం ఇంతకుముందు మనం ఆపినప్పుడు ఏ వాక్యం ధ్యానం చేసాం గుర్తుంది ఎవరికైనా? ఎవరికైనా గుర్తున్నాయి? అక్కలు, అన్నలు, నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్టు నాకు గుర్తుంది. మళ్ళీ ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి ఆరంభిస్తే బాగుంటుందని మళ్ళీ ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ రాయబడినటువంటి మాట, సీమోను పేతురు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఏం పడతారంట? అసలు అతను వృత్తి ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు తనను పిలవనప్పుడు, యేసుక్రీస్తు వారిని సీమోను పేతురు ఎరగనప్పుడు తన స్థితి ఏంటి? చేపలు పట్టే స్థితి. అట్లాంటి చేపలు పట్టే సీమోను పేతురుని యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు చెప్పండి? సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తా. ఎలా చేస్తానాడు? మనుషులను పట్టు జాలరుగా చేస్తాడు.
యేసుక్రీస్తు వారు పిలవక మునుపు ఆయన చేపలు పట్టే స్థితిలో నుంచి యేసుక్రీస్తు వారు ఆయన పిలిచిన తర్వాత ఎవరిని పట్టే వ్యక్తిగా మారాడుతానో మనుషులను పట్టే వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు భౌతికంగా వారితో లేడు. మరలా ఎక్కడికి పోయారు చెప్పండి? మరలా వెనకకి పోయాడు. ఏదైతే విడిచి వచ్చాడో, ఏ స్థితి అయితే విడిచి వచ్చాడో, ఏ సంగతులు అయితే విడిచిపెట్టాడో, ఒకవేళ పాప సంగతులు అనుకునండి, పాత సంగతులు అనుకునండి, ప్రాచీనమైన సంగతులు అనుకునండి, చెడు అలవాట్లు అనుకునండి, చెడు సంగతులు అనుకునండి, డబల్ ఏదైతే తాను విడిచి వచ్చాడో మరలా ఎక్కడ పోతున్నప్పుడు నేను చేపలు పట్టపోదును, నేను చేపలు పట్టబోదును. మరొకసారి చివరైన ఆప్షన్. బహుశా మనలో కూడా చాలామంది యేసుక్రీస్తుని ఎరగక మునుపు ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ కాని సంగతులు ఉన్నాయో, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నిటి నుంచి మనం ఏం చేయబడ్డాం చెప్పండి? విడిచిపెట్టబడ్డా. అయితే కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం, ఏదో సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో మరలా మొదటి కాని సంగతులు, దౌర్భాగ్యమైనటువంటి సంగతులు, అక్రమమైనటువంటి సంగతులు, పాపపు సంగతులు మరలా మన జీవితాల్లో ప్రవేశించే సాధ్యత లేకపోలేదు. గుర్తుపెట్టుకునండి ఈ మాట. ఎవరి జీవితంలో మనం చూస్తున్నాం? ఎవరి జీవితంలో చూస్తున్నామండి? క్రైస్తవ చరిత్ర ఆరంభించబడటానికి మూలం ఎవరు? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారైతే తర్వాత ఎవరు మూలము? సీమోను పేతురే. అట్లాంటి మూల స్తంభమే మరలా ఎక్కడికి పోయింది చెప్పండి? మరలా మొదటి స్థితికి పోయింది. మీరు అనుకోవచ్చు, పేతురే మరలా మొదటి స్థితిలోనికి పోయాడు కాబట్టి మళ్ళీ నేను కూడా పోతాను అనుకుంటామా? ఏమండి అనుకుందామా? మనం కూడా పోయేద్దామా? మనం కూడా పోయేద్దామా? వెనక్కి పాత సంగతిలోనే పోద్దామా? ఇప్పుడు సోదర సోదరి, మనం వెళ్ళగలమే కానీ పాత సంగతుల్లోనికి మరలా అందులోంచి విడిపించుకుని బయటికి రాలేం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సోదర సోదరి, యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత గత జీవితంలో ఏమైతే నువ్వు విడిచిపెట్టావో, ఏవైతే సంగతులు మానుకున్నావో మరలా వాటి వైపు కనుక తిరుగుతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం పెట్టుకో ప్రియ సోదర సోదరి, నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఈరోజు వర్తమానం ఏదైతే నువ్వు పాత సంగతులు మానలేకపోతున్నావో, విడిచిపెట్టలేకపోతున్నావో అట్లాంటి వారి విషయమే యొక్క దేవుని ప్రేమను మీ జ్ఞాపకం చేస్తా నేను. ఒకవేళ అదే స్థానంలో నేనుంటే ఏమంటాను చెప్పండి? మనమే ఉన్నాం అనుకోనండి, లేకపోతే పిల్లలు ఉన్నారు, వాడు అటు పోవద్దురా, అందులో దుమ్ములు ఆడుకోవద్దురా అని చెప్పాం. శుభ్రంగా స్నాడు, బాగా మట్టి చేసుకున్నాడు, తలకు మరి మట్టి చేసుకున్నాడు. వాడిని పిలిచాం, అమ్మా వాడిని పిలిచాం, తీసుకొచ్చాం, చక్కగా తలస్నానం చేయించాం, మంచి బట్టలు వేసాం. మరలా పోయి అందులో ఆడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? చెప్పండి తల్లులు మీరేం చేస్తారు చెప్పండి? మాట్లాడరు, తీసుకుని వస్తారు, బాగానే మంచిదే. తీసుకొచ్చి ఏం చేస్తారు? తిడతారు, అవసరమైతే కొడతారు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తుండాలి? ఇప్పుడు నేను చేపలు పట్టపోదునని చెప్తున్నటువంటి పేతురుతోటి ఇప్పుడు ఎవరుతున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారు లేరు, అప్పటికి సిలువ వేయబడ్డాడు, ఆయన మరణాన్ని చేయించాడు, జయించి తిరిగి లేచాడు. ఆయన ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఎక్కిపోవటానికి చివరి క్షణాల్లో ఈ సందర్భం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తుండాలి? పేతురు పిలిచి, ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా?
మనమైతే ఏమన్నా చెప్పండి, తాడి చెట్లు ఎదిగావు కదండి, మా అబ్బాయిని అంటా నేను, రేపు తాడి చెట్లాగా ఎదిగారా అంటాం. లేకపోతే పెద్దవాడు, ఇప్పుడు అందరికంటే పెద్దవాడు ఎవరు చెప్పండి? ఆ 12 మంది శిష్యుల్లో పేతురే. ఏమయ్యా పెద్దవాడు, నీకు మాత్రం జ్ఞానం ఉండొద్దు, నువ్వే చెడిపోతే ఎట్లా? నువ్వు చెడిపోయింది కాకుండా వీళ్ళందరినీ చెడగొడితే ఎట్లా? ఎవరితో అన్నాడు? నేను చేపలు పట్టబోదునని. మిగిలిన శిష్యులతో అంటే వాళ్ళు కూడా ఏమన్నారు చెప్పండి? చూడండి ఆ మాట 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదము. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఏడకి పోయారు చెప్పండి? తాచెడ్డ కోత ఏం చేస్తుందంటే, అమ్మాయి ఏం చేస్తుందంటే తెలీదా? తాచెడ్డ కోత ఏం చేస్తుందంటే, మాట్లాడు, ఈ అమ్మాయికి తెలుసండి, చెప్పాలి. ఏం చేస్తుందంటే, తాచెడ్డ కోతి ఏం చేస్తామా? సరే నీకు తెలియదేమో, నేను చెప్తా విను. వనమంతా చెడగొడుతుంది. ఏం చేస్తుందంటే, వనం అంటే ఏంటి? ఆ తోటంతా కూడా. అది చెడటమే కాకుండా ఏం చేస్తుందని చెప్పండి? ఆ వనమంతా కూడా కోతులు వచ్చినాయి అనుకోండి, మీరు గుర్తుపెట్టుకునండి. ఎప్పుడైనా కోతులు తోటలోకి వెళ్ళినాయి అంటే తినేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ. అందుకే సామెత పెట్టింది. చెడ్డ కోత ఏం చేస్తుందంటే, అది పోయి దారిలో అడిపోకుండా తోటలోకి వచ్చింది. తింటే 4 కాయలు తిందో, అది చేస్తే తింటుంది, పడేస్తుంది, మళ్ళీ ఇంకో కాయ వస్తుంది, పడేస్తుంది. అందుకే సామెత పెట్టింది, చెడ్డ కోతి వనమంతా చెడగొట్టిందంటే. ఎవడో ఒక్కడు ఉంటాడు తొంటోడు క్లాసులో, క్లాసులో సార్ సీరియస్గా క్లాస్ చెప్తుంటారు, పాఠం చెప్తుంటారు, వీడేదో జోక్ చేస్తాడు, మొత్తం క్లాస్ అంతా కూడా, పాఠం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదండి. ఇక్కడ చూడండి, ఎవరు చెడగొడుతున్నారు ఇక్కడ? ఏదో చిన్నవాడు యోహాను చెడగొడితే అది వేరే సంగతి, లేదా మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి చెడగొడితే అది వేరే సంగతి. ఎవరు చెడగొడుతున్నారండి? ఎవరు చెడగొడుతున్నారు? పెద్దవాడు, ముందు నుంచి ఉన్నటువంటి వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలి చెప్పండి? అసలు మనమైతే ఏం చేస్తాం? ఇరే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారా? మనం అంటాం కదా, ఇరే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లారా? నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నువ్వే చెడిపోతే ఎట్లా? నువ్వే పాడైపోతే ఎట్లా? నువ్వే మీ తమ్ముళ్ళని మీ చెల్లెల్ని మరి దారి తప్పిస్తే ఎట్లా? ఎన్నెన్నో మాట్లాడతాం మనం. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమను కనుక మనం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం. అందుకనేమో క్రీస్తు ప్రేమ అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ ప్రేమ ఎట్లాంటిదంట? తల్లిదండ్రులు ప్రేమను మించినటువంటిది, ప్రియుడు ప్రియురాలు ప్రేమను మించినటువంటిది, భార్య భర్తల ప్రేమను మించినటువంటిది, సహోదరుడు సహోదరుల మధ్య ప్రేమను మించినటువంటిది. ఎట్లాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ. ఏ ప్రేమ అంటే ఇది? దేవుని ప్రేమ. ఎట్లాంటిదంటే అగాపే ప్రేమ, ఏమీ ఆశించకుండా ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ ఎంతగా చూపించాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 7 సంగతులు మీరు ఎవరైనా రాసుకుని ఉంటే రాసుకునండి. 7 సంగతులు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. రండి, మొట్టమొదటి తలంపుగా మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా, యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడంట? ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడండి? ఏ శిష్యులకి? తప్పిపోయినటువంటి శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తప్పినటువంటి శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా? ఇక్కడ మాట మనం చూస్తే, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా, ఎలా అంటండి? మరలా అంటే ఎట్లా అంటే, వాడు మెట్లో దొల్లుతున్నాడు, వెళ్ళాం, తీసుకొచ్చాం, మళ్ళా పోయాడు వాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తాం చెప్పండి? మనం కూడా ఏం చేస్తాం? మరలా పోయి తీసుకొస్తాం. వాడు మళ్ళా పోయాడు, మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి? మరలా పోయి తీసుకొస్తాం. తీసుకొచ్చేటప్పుడు మనం చూపించే విధానము వేరు, దేవుడు చూపించిన విధానము వేరు. ఇదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
మనమైతే ఒకసారి ఊరుకుంటాం, 2 సార్లు ఊరుకుంటాం, మూడోసారి ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా 4 తగిలిస్తాం. కానీ ఇక్కడ ఇతను తగిలించడానికి చిన్న వ్యక్తి, యేసుక్రీస్తు వారి కంటే కూడా పెద్దవాడు వయసులో పేతురు. ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోనండి చర్చిలో, మరి సేవకుల కంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. మేము ఏదైనా ఇప్పుడు వీడు బబుల్ గమ్ తిన్నాడు, వీడు సరే నేను ఎప్పుడైనా కొట్టాను అప్పుడు వరకు కొట్ల బబుల్ గమ్ తిన్నాడు కాబట్టి గట్టిగా గిల్లేనా, వాళ్ళని కూడా గిల్లే నేను బాగా. వీళ్ళు చూస్తే మా పిల్లలకి ఇక్కడ మొత్తం నల్లగా ఎర్రగా రకరకాలు ఉంటాయి, ఇక్కడంతా కూడా గిల్లితే అట్లా అయిపోద్ది. ఎందుకనంటే తినడం ఎందుకు బబుల్ గమ్ చెప్పండి? తిన్నప్పుడు బాగానే ఉంటుంది, పెద్దవాళ్ళ కంటే గ్రహింపు ఉంటుంది, మనం ఊసేస్తాం. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు చెప్పండి? మామూలుగా చాక్లెట్ లాగా ఇక్కడ నవిలి ఏం చేస్తారు? గబ్బుకుని మర్చిపోయి మింగేస్తుంది. అని అరుగుద్దా? అరగదు. పేగులు ఎక్కడ ఏమవుతుంది? అది అంటుకుపోతుంది. అట్లాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే బబుల్ గమ్ చిన్నపిల్లలు తినకూడదు అనేది. పెద్దవాళ్ళు అయిన తర్వాత 20 సంవత్సరాలు దాటిన తర్వాత ముఖ్యంగా బబుల్ గమ్ ఎంత తింటారో తెలుసా మీకు? చెప్పరా? బబుల్ గమ్కి అసలు పేరేంటి తెలుసా? చెప్పకే. చూయింగ్ గమ్. మీకేం తెలియకపోతే అమ్మాయిని అడగండి, అన్నీ తెలుసు అమ్మాయికి. చూయింగ్ గమ్ ఆటలాడేవాళ్ళు, ఇప్పుడు మనం ఆటలాడుతున్నాం, బయట ఎండలో ఆడుతున్నాం, క్రికెట్ లేకపోతే ఏదో ఆడుతున్నాం, 10 నిమిషాలకి ఏమవుతుంది? దప్పిక అవుతుంది. గ్లాస్ నీళ్ళు తాగామనుకో, మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ దప్పిక అవుద్ది. మళ్ళీ ఇంకో గ్లాస్ తాగితే కడుపులో నీళ్ళు ఎక్కువ ఉండి పరిగెత్తగలమా? పరిగెత్తలేం. గొంతుగా ఆరిపోకుండా, నోరు పొరిబాడకుండా ఆ చూయింగ్ గమ్ అంటారు దాన్ని, బబుల్ గమ్ అంటారు దాన్ని. అది నవ్వుతుంటే లాలాజలం ఏమవుతుంది చెప్పండి? ఓరుతూ ఉంటుంది. నోరు ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది, పొడిగా ఉండదు, దాహం వేయదు. అర్థమవుతుందండి? అది బబుల్ గమ్ తినాల్సిన టైం, సందర్భం. మీరు క్రికెట్ ఆడేవాళ్ళని చూడండి, చాలామంది నవ్వుతారు. చూసారు ఎప్పుడైనా? చూడండి కావాలంటే. అట్లా మీరు ఏదైనా ఇంటర్నేషనల్ క్రికెట్కి పోతే అప్పుడు నవ్వులండి మిమ్మల్ని, నేనేం కాదని నేను. లేదు ఎండలో బాగా ఏదైనా పని చేస్తారనుకోండి పెద్దవాళ్ళు, అప్పుడు ఏదైనా నవ్వులే, అది మీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ చిన్నపిల్లలు 20 సంవత్సరాల లోపు నవ్వటం అనేది అంత మంచిది కాదు. నవ్వులు ఏం చేస్తారంటే అలవాట్ల పొరపాటుగా మింగేస్తాం. సరే, ఇక్కడ మనం చూస్తే పేతురు ఏం చేస్తాడు చెప్పండి? ఏమన్నాడు ఇక్కడ? నేను చేపలు పట్టబోదును అంటుంటే అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు మరలా వచ్చాడంట. అప్పటికే చాలాసార్లు వచ్చాడు, ఇప్పుడు రాయబడినటువంటి మాట మరలా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 ఒక మాట మనం చదువుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? అపవాది క్రియలను లయం చేయటానికి. లయం అంటే నాశనం చేయటానికి. ఎవరి క్రియలు? అపవాది క్రియలు, సాతాను యొక్క క్రియలను నాశనం చేయటానికి యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చారు. మరలా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే దేవుని వాక్యంలో 2 తలంపుక రండి, 21వ అధ్యాయం 4వ వచనం. 21వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం చదివితే, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 4వ వచనం అందరం కలిసి. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు ఎక్కడ నిలిచారంట? ఎక్కడ నిలిచారండి? ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? చేపలు పట్టే వాళ్ళు లోపలికి వెళ్తారు, ఒడ్డున. మనమైతే ఒడ్డు అంటాం, లేదా దరి అంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? కరవకి అంటారు. ఎక్కడికి? ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు. అన్నయ్యడమంటే కరవకు పోయేవాడు. ఎక్కడికి? కరవకి.
కరవకంటే సముద్రం దగ్గరికి అని అర్థం, సముద్రపు ఒడ్డుకి అని అర్థం. ఎడబోయారంటే కరవపోయారని వారు. ఇక్కడ మనం చూస్తున్నాం దరి. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మన ఎక్కడికి రావాలండి? మన దరికి రావాల్సిందే. అందుకే యేసుక్రీస్తు ఎక్కడ ఎదురు చూస్తున్నాడు? దరిన ఏం చేశారంటే ఆయన, చూడండి ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దరిని ఏం చేశాడు ఆయన? నిలిచెను. హీఈస్ వెయిటింగ్. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడమ్మా? ఎవరి కోసం? మంచోళ్ళ కోసం అయితే మనం ఎదురు చూడవచ్చు. చెడ్డోళ్ళ కోసం మనం ఎదురు చూస్తామా? మాట్లాడరు. ఏమండి మాట్లాడండి. గొర్రెలు ఉన్నాయి, ఒక 100 గొర్రెలు మేపుతున్నాడు ఒకడు. అందులో 1-2 తుంట్ర గొర్రెలు ఉంటాయి. అవి వెనకాల ఎక్కడ నిదానంగా వస్తాయి. వాటి కోసం ఆగుతాడా? ఈ 99 దాట్లు 98 దాట్లు తోలుకుంటూ పోతుంటే అవి ఏం చేస్తాయి? వెనకాల వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ఎదురు చూస్తున్నాడు, నిలిచాడు, ఆగాడు. అంటే ఆయనకి పని పాఠం లేదా? ఈ రోజుల్లో ఎవరైనా ఒక అరగంట సేపు ఆపండి, మీరు వెళ్ళేవాళ్ళని పిలిచి ఒక అరగంట సేపు ఆపండి, ఆగుతాడా? ఈ రోజులు 24 గంటలు సరిపోవట్లేదు జనాలకి. 24 గంటలు టైం సరిపోవట్లా. ఎవరు చూసినా బిజీనే. ఈ ఫోన్ వచ్చిన తర్వాత అయితే అందరూ బిజీనే కదండి. అందరు ఎవరు ఖాళీగా ఉండట్లేదు. అందులో జియో వాడు వచ్చిన తర్వాత అంతా ఫ్రీ చేశాడు నెట్. 24 గంటలు అందరూ బిజీనే అమ్మా. 24 గంటలు అందరూ బిజీనే. కానీ పాపం యేసుక్రీస్తు వారికి పాపం ఈ టెక్నాలజీ తెలియదు, 4G తెలియదు, 5G తెలియదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన దగ్గర ఫోన్ లేదు పాపం. అందుకే ధరని ఏం చేస్తున్నాడు ఆయన? అంతేనా? తెలియదు ఆయనకి టెక్నాలజీ అని తెలియదా? సమస్తం ఎరిగినటువంటి వాడు, సమస్తం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. అయితే ఆయన ధరిని నిలిచాడంట. నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ సోదర సోదరి, నువ్వు ఒకవేళ దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, మళ్ళా పాత సంగతులను వెళ్ళిపోతున్నావేమో, ఏదైతే విడిచి వచ్చావో ఆ సంగతులను వెళ్ళిపోతున్నావేమో. నీ కోసమైన ధరిని ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ నిలిచున్నాడు. ఒక మాట 20వ అధ్యాయము యోహాను సువార్త. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా నిలిచున్నటువంటి అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత మరి ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయాలని మరియా, మగ్దలేని మరియా, సలోమి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అప్పటికే సమాధి తెరవబడి ఉంది. మరి అక్కడ ఆయన దేహం లేదు. అందరూ కూడా ఏం చేశారు చెప్పండి? దేవతలు కనపడటం, వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయమంటే అందరూ వెళ్ళిపోతాయి. ఎవరు అక్కడ నిల్చున్నారు చెప్పండి? ఎవరు అక్కడ నిల్చున్నారు? 20వ అధ్యాయము యోహాను సువార్త 14 వచ్చిన ఆమె మగ్దలేని మరియ ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎవరు నిల్చున్నారంట? మగ్దలేని మరియ ఏమో అక్కడే ఎదురు చూస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చి ఆయన నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎవరు కనపడ్డాడు చెప్పండి? ఫస్ట్ ఎవరు కనపడ్డాడు చెప్పండి? మగ్దలేని మరియ కనపడ్డాడు. ఆవిడేమైనా యోగ్యురాలా? ఆవిడేమైనా గొప్ప వ్యక్తా? ఆవిడేమైనా రాణియా? లేకపోతే ఒక శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నటువంటి వ్యక్తా? ఏమీ కాదు. పేతురు కనపడి ఉంటే అది వేరే సంగతి, లేకపోతే హేరోదు కనపడి ఉంటే అది వేరే సంగతి, లేదా తనను సిలువేసినటువంటి ఆ వ్యక్తికి సైన్యాధిపతి కనపడి ఉంటే అది వేరే సంగతి. ఎవరు కనపడ్డారంటే ఆయన ఎవరైతే తన కొరకు ఎదురు చూస్తూ నిలిచి ఉన్నారో, ఈ మాట గుర్తుపెట్టుకోనండి. ఎవరు నిలిచిలేరు అక్కడ, ఎవరు ఎదురు చూడట్లే యేసుక్రీస్తు వారి కొరకు. జ్ఞాపకం పెట్టుకో ప్రియ సోదర సోదరి. నువ్వు అనుకోవచ్చు నాదేముంది, నేనేం చేయగలను అనుకోవచ్చు. నా సంగతి ఏముంది, నేను పాపాత్మురాలని, నేను భ్రష్టుడిని, నేను దౌర్భాగ్యుడిని అనుకుంటున్నావు ఈ మధ్యాహ్నకాల రాత్రికాల సమయంలో. ప్రియ సోదర సోదరి, మగ్దలేని మరియ
ఆమెకు ఎన్ని దయ్యాలు పట్టినాయండి? ఎన్నో దయ్యాలు పట్టినాయి. భ్రష్టురాలని, పాపాత్మురాలు. నీ గత జీవితం ఎట్లాంటిదో యేసుకి అవసరం లేదు. యేసు క్రీస్తును నువ్వు ఎరిగిన తర్వాత, ఈ మాట గుర్తుపెట్టుకున్నాను, యేసు క్రీస్తును నువ్వు ఎరిగిన తర్వాత నీ బ్రతికి ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది అనేది ఆయనకి ముఖ్యం. మీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్తాను మీకు. నేను బయటికి వెళ్ళాను, బాగా మురికైపోయిన బట్టలు ఓ పక్కన వేస్తా, మామూలుగా మురికైన బట్టలు ఓ చోట పెడతా, అంతే కదండి. రెండింటిని కలుపుతామా? కలపం. నానబెట్టేటప్పుడు రెండు కలిపి నానబెట్టాం, ఒక చోట పెట్టినప్పుడు రెండు కలిపి పక్కన పెట్టాం. బాగా మురికైన ఒక చోట పెడతాం, ఒక మాదిరిగా మురికైన ఒక చోట పెడతా. నానబెట్టేటప్పుడు కూడా వేరుగా నానబెడతా. ఉతికేటప్పుడు కూడా చెప్పండి వేరుగా ఉతుకుతాం. జాడించేటప్పుడు ఏం చేస్తుంది చెప్పండి అన్ని కలిపి జాడిస్తాం. ఎందుకని? మురిగిపోయింది. లేదనుకుంటే ఈ ముందు జాడించి వెంటనే ఇట్లు జాడిస్తాం. రెండోసారి జాడించేటప్పుడు అన్ని కలిపి జాడిస్తాం. ఏంటి? ఇంకేం అందులో ప్రత్యేకత లేదు. నువ్వు చిన్న పాపాలు చేసినా, పెద్ద పాపాలు చేసినా, కొంచెం పాపాలు చేసినా, ఎక్కువ పాపాలు చేసినా, యేసుక్రీస్తు వారి రక్త ప్రోషణకు వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనమందరము కూడా చెప్పండి, అందరం కూడా ఎవరని చెప్పండి? సమానమే. మనం రక్తంలో కడగబడినటువంటి వారు, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి వారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ప్రియ సోదర సోదరి, మాట గుర్తుపెట్టుకో, ఏ భేదమును లేదు. ఏ భేదం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, మన పాపాలు క్షమించబడిన తర్వాత మనము దేవునిలో ఎట్లా ఉన్నాము, దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాము, దేవుని కొరకు ఏ విధంగా ఉన్నాము అనేదే ప్రాముఖ్యం. ఇప్పుడు మగ్దలేని మరియ ఎప్పుడైతే అక్కడ ఎదురు చూస్తూ ఉందో యేసుక్రీస్తు వారి దగ్గర, యేసుక్రీస్తు వారు తనను తాను ఏం చేశారు చెప్పండి? తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకో ప్రియ సోదర సోదరి, మన స్థితి కడప స్థితి ఎట్లాంటిది అయినప్పటికీ కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం ఆయన సన్నిధిలో నిలిచే అనుభవం మనం ఉంటే, ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవం మనం ఉంటే, ఆయన కొరకు ఎదురు చూసే అనుభవం మనం ఉంటే, మనకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ కనుమల్లో చర్చ్ ఉంది, స్వస్థశాల ఉందా? ఆయన పేరేంటి? పాస్టర్ గారి పేరు చెప్పండి. సతీష్ బాల్ గారు. ఆయనకి తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చి ఇంకా ఆయన బ్రతకుడు అని చెప్తే, పాకల్లో ఉంటారు, అక్కడ ఉన్న పాస్టర్ గారి పేరు ఏం చెప్పండి? ఆంధ్రయ్య గారు. తెలుసా? ఆయన మందిరంలో ఉన్నాడంట. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాను, అందులో తప్పులు ఉంటే మీరు వేరుగా అనుకోవద్దు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఆ మందిరంలో ఉంటే, దేవుడు తనను దర్శిస్తే, స్వస్థపరిస్తే, తాను రక్షించబడిన తర్వాత నేను దేవుని కొరకు జీవించాలి అని తీర్మానం చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు చెప్పండి? ఆయన స్వస్థశాలని ఇక్కడ ఆయన పెడుతూ వచ్చారు. ఆయన దర్శించినటువంటి పాస్టర్ గారు ఎవరు తెలుసా? ఆంధ్రయ్య గారు. అంటే ఈ మన సింగరాయకొండ మండలం అంతట్లో కూడా పేరు ఆయనకి. కళ్ళుండో పాపం ఆయనకి. కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి ఎంతో అద్భుతమైనటువంటి పరిచయం చేశారు. ఇప్పటికి చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. నేను ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాను కూడా. ఆయన వేరే సహవాసం అయినప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించి కొంచెంసేపు మాట్లాడి వచ్చాను. మనం గమనించాల్సినటువంటి మాట ప్రియ సోదర సోదరి, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, అంతకుముందు మన జీవితాల గురించి యేసుక్రీస్తు వారికి అవసరం లేదు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎట్లా ఉంది? దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? దీని మీదే ప్రాముఖ్యత, దీని మీద ఆధారపడి ఉంటుంది మన ఆత్మీయ జీవితాలు. రండి కొంచెం ముందుకు వెళ్దాం. 3వ తలంపుగా 21వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు తప్పిపోయినటువంటి వ్యక్తి, తన ఇష్టానుసారంగా తాను వెళ్ళిపోయినటువంటి వ్యక్తి
తను ఎక్కడికో పోతే ఇప్పుడు తన కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి. 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నాడండి? వారి ఆకలి గురించి మాట్లాడుతున్నాడు. మామూలుగా సామెత ఉంటుంది లోకంలో, తల్లి ఏం చూస్తుందంట? కడుపు చూస్తుంది. భార్య ఏం చూస్తుందమ్మా? చేతిలో లేదా జేబులో చూస్తుందంట కదండి, సామెత. ఈ రోజుల్లో మరి ఎట్లా ఉన్న పరిస్థితులు మనకు తెలియదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ఎంత ప్రేమ చూడండి. తండ్రి లాంటి ప్రేమ, తల్లి లాంటి ప్రేమ. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకరి తల్లి వలే. అరే వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటే తల్లి కూడా ఏం చేసి చెప్పండి, వాడు జులాయిగా తిరిగినా కదండి. 2 కొడుకులు అనుకోండి, ఒకడు మంచోడు ఒకటి చెడ్డోడు అనుకోనండి. మంచోడికి ఏమో బాగా బిర్యానీ పెట్టి, చెడ్డోడికి ఏమైనా చద్దన్న పెడుతుందా చెప్పండి? ఏం చేస్తుంది? ఇద్దరికి సమానంగానే పెడుతుంది. వాడు ఎక్కడో తిరిగి వస్తున్నాడు రే, వాడు కొంచెం రా, ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నటువంటి వాడికి కూడా ఏం చేస్తారు చెప్పండి? వాడి భాగం వాడికి ఉంచుతారు. ఇంకా చెప్పాలంటే వాడికి ఎక్కువ ఉంచుతారు కదండి. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. మనమైతే మన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఇప్పుడు చూడండి ఒక మాట దేవుని వాక్యంలో మనం చూస్తే, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు, అనుదినము మన ఆహారం మనకు ఆయన అనుగ్రహిస్తున్నటువంటి వాడు. అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు. ఈ రోజు మనకి ఏం కావాలో మనకు అనుగ్రహిస్తున్నాడు, రేపు ఏం కావాలో మనకు అనుగ్రహిస్తున్నాడు, ఎల్లుండి ఏం కావాలో మనకు అనుగ్రహిస్తున్నాడు. సింహ పిల్లలైనా లేవగలిగే ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవడు. ఈ తప్పైనటువంటి వారు ఎంతమంది తప్పారు చెప్పండి? ఎంతమంది తప్పారు? ఎంతమంది తప్పారా? ఎంతమంది తప్పారు చెప్పండి? ఎంతమంది తప్పారు చెప్పండి? ఒక్కరు కూడా కరెక్ట్గా చెప్పలే. 1 తప్పు, 12 తప్పు, 12 తప్పు. చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. గుడ్. 11 మంది తప్పారు. ఎందుకని శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. అందులో ఒకరు లేరు. ఎవరు లేరు? యోధ లేడు. యేసుక్రీస్తు వారి సులువుగా అప్పగిస్తున్నప్పుడే పోయి ఏం చేశాడు చెప్పండి? తాను చనిపోయాడు, ఉరిపోసుకుని చనిపోయాడు. అవునా కదా? ఇప్పుడు ఎంతమంది? 11 మంది. అపోస్తుల కార్యంలోనికి వస్తే అప్పుడు 12 వ్యక్తిని జడ్జ్ చేసుకున్నాడు అంతే, మత్తీయును. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 11 మంది ఉన్నారు. పేతురుని తీసేస్తే ఎంతమంది? 10 మంది. తాను ఒక్కడు ఈ 10 మందిని తీసుకుని లోపలికి పోయాడు. మొత్తం సముద్రంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 11 మంది ఉన్నారు. మొక్కలు కూర్చో, అయిపోయేంత వరకు మొక్కలు కూర్చో. కదిలే ఉంటే మాత్రం ఉన్నది దెబ్బలు పడితే చెప్తున్నా. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఒకళ్ళు తప్పిపోతే 10 మందిని తీసుకుని పోతే ఈ 11 మంది లోపలుంటే వీళ్ళ గురించి ఏం చేస్తున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఇక్కడ, పిల్లలారా మీకు మీ వద్ద భోజనంలోకి ఏమైనా ఉన్నదా? దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? వారి యొక్క ఆకలి గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చదవండి. 21వ అధ్యాయం 6వ వచనం, లేదని వారు ఆయనతో చెప్పిరి. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఈయన ప్రశ్న అడిగాడు, ఆయన ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? సమాధానము చెప్పారు. అయ్యా లేదయ్యా, మా దగ్గర ఏమీ లేదు. బహుశా వాళ్ళు యేసుక్రీస్తు వారి కోసం ఆయన గుర్తుపట్టలేదు అసలు. వాళ్ళు
మొట్టమొదటిగా ఈయన యేసుక్రీస్తు అనే సంగతి వాళ్ళకి అర్థం కాల. ఈయన కోసమని అడిగారు అనుకున్నారు, లేదా వాళ్ళ కోసం అడుగుతున్నారు అనుకున్నారో తెలియదు. కానీ ఏమన్నారు చెప్పండి, వాళ్ళు ముందు సమాధానం అయితే చెప్పారు. కొంతమంది ఎన్నిసార్లు మీరు అడగండి, పలకరు పిల్లలు, ముఖ్యంగా మా పిల్లలు కూడా. నేను పిలిస్తే ఎక్కడున్నా సరే వెంటనే పలుకుతారు. వాళ్ళ అమ్మ పిల్లనే, వాళ్ళ అమ్మమ్మ పిల్లనే, వాళ్ళ నాన్నమ్మ పిల్లనే, వాళ్ళ తాత పిల్లనే, ఎవరైనా పిల్లనే. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. మీ ఇంట్లో కూడా అంతేగా. అమ్మ గట్టిగా ఉందనుకోనండి, తన్నుద్ది అనుకోనండి, అమ్మ చెప్తే అమ్మ పిలిస్తే పలుకుతారు. నాన్న గట్టిగా ఉండి తొందరని అనుకోనండి, నాన్న పిలిస్తే లుకని అంతేగా పలుకుతారు. లేకపోతే ఇంక అమ్మ పిలిస్తే పలకరు, ఇంకెవరు పిలిచినా పలకరు. కానీ వీళ్ళు ఉన్నట్టు ఒక మంచి లక్షణం గుర్తుపెట్టుకునండి. కొంతమంది తప్పిదములు ఉన్నప్పుడు, పొరపాటు ఉన్నప్పుడు పిలిస్తే పలకరు. వాళ్ళని ఏసై కూడా ఏం చేయలేడు. వీళ్ళు ఏం చేశారు? పలికారు. పిలిస్తే ఏం చేశారు చెప్పండి? పలికారు. ఈ మాట గుర్తుపెట్టుకునండి. కొంతమంది ముభావంగా ఉంటారు. వాళ్ళు తప్పిపోయిన సంగతి వాళ్ళకి తెలుసు. మనం వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా, వాళ్ళని గద్దిస్తున్నా, లేదా వాళ్ళని ప్రేమతో మాట్లాడుతున్నా, వాళ్ళు ఏం చేయరు చెప్పండి? తిరిగి సమాధానం చెప్పరు. అప్పుడు మనం ఏం చేయగలం? డాక్టర్ దగ్గరికి పోయి రోగం వచ్చింది, నేను అడుగుతున్నాడు, అమ్మా ఏమైందమ్మా అని అడుగుతున్నాడు. నువ్వు బిగిసిపోయి కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు? నేను చేస్తాడా? ఎంత గొప్ప డాక్టర్ కూడా ఏమి నీ రోగం ఏంటో చెప్తే ఆయన ఏమన్నా చేయగలడు. అవునా కదా? ఎప్పుడైతే వాళ్ళు ఆహారం లేదని చెప్పారో, ఇప్పుడు చూడండి, ఆహారం లేదంటే ఆహారం గురించి మాట్లాడాలి కదా. వీళ్ళు వెళ్ళిన పని దేని గురించి? వీళ్ళు దేనికి పోయారు చెప్పండి? చేపలు పట్టడానికి పోయారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి, అసలు అడిగారా మీకు చేపలు పడినాయా, లేకపోతే మీ దగ్గర ఏమన్నా మీరు వెళ్ళిన పని పూర్తయిందా అడిగారా? ఏం అడగల. కానీ ఏమన్నాడు చూడండి, 6వ వచనం, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కన వల వేయడి, మీకు దొరికినని చెప్పాను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేని గురించి ఆలోచిస్తున్నాడు చెప్పండి ఆయన? మొదటిగా వీరి యొక్క కడుపు గురించి, వీళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. రెండవదిగా వీరు వెళ్ళిన పని గురించి ఆలోచిస్తున్నారు. అరే ఇంతమంది వెళ్ళారే, వీళ్ళందరూ ఎవరు? మళ్ళా వీళ్ళ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, జాలర్లు, చేపలు పట్టే జాలర్లు, వీరులు, శోరులు. చెప్పాలంటే మనం వాళ్ళు ఎట్లాంటి చేపనైనా సముద్రంలో ఏం చేయగలరు చెప్పండి? పట్టగలరు. కానీ ఒక్క చేప కూడా వీళ్ళ వల్లోనికి రాలే. వీళ్ళ కనుక అలాగే నిరుత్సాహంగా వస్తే ఈయనకి బాధ వేస్తుంది. ముందు ఎవరికి చెప్పండి? యేసుక్రీస్తు వారికి. అందుకే ఏమంటున్నాడు, మీరు కుడి పక్కన వలయండి. ఈ సందర్భం అంతట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి మాట ఎవరు వినలేదు చెప్పండి? ఎవరు వింటలేదు? శిష్యులు వింటలా. ఈ రోజుల్లో మనం కూడా వింటలా. కానీ ఎవరు వింటున్నారు చెప్పండి? చేపలు వింటున్నాయి. ఒక్క చేప కూడా వాళ్ళు వలలోకి రాలేదంట. కుడి పక్కన వలయమన్నాడు ఆయన. వీళ్ళ కుడి పక్కన వలేసాడు. కుడి పక్కన వలేస్తే ఎన్ని వచ్చినాయంట ఆ చేపలు? అందులోకి విస్తారంగా పడినాయంట. ఎక్కడ లెక్క రాయబడినటువంటి మాట 151 పెద్ద చేపలంట, చిన్న చేపలు కూడా కాదు. ఒక్కసారి 7 కేజీల చేప, 8 కేజీల చేప చూశాను నేను. విస్తారమైన పెద్ద చేపలతో ఆ వల నిండిపోయిందంట. సోదరి, తప్పిపోయిన స్థితిలో వాళ్ళు ఉంటే యేసుక్రీస్తు వారు దేని గురించి ఆలోచిస్తున్నారండి? వారు వెళ్ళిన పని గురించి ఆలోచిస్తున్నారు. అందుకే మనం చదువుతాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు చింతించటం వలన మూరడు ఎక్కువ చేసుకోలేరు. మా స్టీవెన్ వాడిని ఎప్పుడైనా పొట్టడా అని పిలుస్తాను, నవ్వుతున్నాను. పొట్టడంత మాత్రం వాడు పొడుగలు అవ్వాలంత మాత్రాన చింతిస్తే వాడు గుప్పుడు పెరుగుతాడా చెప్పండి? ఒక గోరంతా కూడా ఎక్కువ పెరగలేం, తక్కువ తగ్గించుకోలేం, ఏమి చేయలేం. దేవుడు ఎంతగా మనను మరి ఎంతవరకు పెంచాలనుకుంటే అంతవరకు పెంచగలడు. అంతే. మనం చింతించడం వలన మన ఎత్తు మూలడు ఎక్కువ చేసుకోలేం. జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియ సోదరి, నీ గురించి నా గురించి చింతించేవాడు, ఆలోచించేవాడు, పట్టించుకునేవాడు ఎవరు చెప్పండి? దేవుడు, ప్రభువు యేసుక్రీస్తు.
5వ తలపుకి రండి. 21వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడేలా. ఏమున్నాయి చెప్పండి? అక్కడ వారు దరికి వచ్చేసరికి ఏమున్నాయి చెప్పండి? అక్కడ నిప్పులు ఉన్నాయి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? వాటి మీద ఆల్రెడీ ఏమున్నాయంటే కొన్ని చేపలు. ఎంత ఆశ్చర్యం చూడండి. యేసుక్రీస్తు వస్తూ సముద్రం దగ్గరికి చేపలు తెచ్చాడా? ఒకవేళ వాటిని పిలిచి ఉండొచ్చు. ఆ చేపలు ఎగిరి గట్టు మీద 4 చేపలు పడి ఉండొచ్చు. ఈ సందర్భం అంతట్లో చూడండి, చేపలు చక్కగా ఎవరి మాట వింటున్నాయండి? యేసుక్రీస్తు వారి మాట వింటున్నాయి. వాడికి తెలుసు వల్లోకి వస్తే వాటి సంగతి ఏం చెప్పండి? కటిగే వాటికి. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి మాట వింటున్నాయి. గుర్తుపెట్టుకున్నాను ప్రియ సోదరి. బైబిల్లో పక్షులు ఆయన మాట విన్నాయి, చేపలు ఆయన మాట విన్నాయి, జంతువులు ఆయన మాట విన్నాయి, సమస్తము ఆయన మాటలు విన్నాయి. కానీ ఎవరు వింటలేదు చెప్పండి? మనమే ఆయన మాట వింటలేదు కదండి, మనుషులమే. ఒక మాట యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, వారు నా మాట వినరు. చూస్తాం రండి, ఆ మాట ఒక మాట చదువుదాం. యేసుకేలు గ్రంథం, మళ్ళీ పాస్టర్ గారు సొంత మాటలు చెప్పారు అనుకుంటారు కాబట్టి మళ్ళీ ఆ మాటలు చదువుతున్నాను నేను. 3వ అధ్యాయం, యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇశ్రాయేలులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకింప నల్లక ఉన్నారు కనుక నీ మాటలు కూడా వినాలి. మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, ఏ పాస్టర్ గారిని అడగండి, అయ్యా నీ మాట మీ చర్చిలో వాళ్ళు వింటున్నారా అంటే ఏమంటారు చెప్పండి? ఏ పాస్టర్ గారిని ఇల్లు అడిగినా, అయ్యా మీ చర్చిలో ఉన్నటువంటి సంఘస్థులు మీ మాట వింటున్నారా అని ఆ పాస్టర్ గారిని అడిగితే ఏమంటారు? ఆయన మాట్లాడతారు. చెప్పండి అమ్మా, ఏమంటారు పాస్టర్ గారు? వింటున్నారంటారా వింటలేదంటారా? మాట్లాడరు. అసలు పాస్టర్ గారి బాధ కాదు, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆయన బాధ. ఏమన్నాడు చూడండి, 7వ వచనం 2వ భాగం. నేను చెప్పిన మాటలు ఆలకింప నల్లక ఉన్నారు, నా మాటలు వింటలేదయ్యా, కాబట్టి నీ మాటలు కూడా వినరు. ఏ సేవకుడికైనా సరే దేవుడు ముందు చెప్పినటువంటి మాటది. మేమేదో వచ్చేసాం, మేము చెప్తే మీరు వినేస్తారని కాదు. అంతేకాదు, ఒక మాట ఇక్కడ, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 11వ వచనం, యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. 3వ అధ్యాయం యేసుకేలు గ్రంథం 11వ వచనం. బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని చెప్పమని ఆయన నాతో చెప్పు. మా సేవకుల పని ఏంటని చెప్పండి? మాలాంటి పాస్టర్ల పని ఏంటి చెప్పండి? మీరు వినకపోయినా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్పడం మా పని అంట. ఒక ఊర్లో ఇట్లాగ ఒక మీటింగ్ పెట్టారు. నాలుగు కొత్త పాస్టర్ వచ్చాడంట. కొత్త పాస్టర్ వస్తే ఆయన బాగా మొత్తం చాలా చక్కగా ఫస్ట్ టైం చెప్తున్నాడు వాక్యం. ఆయన పెద్ద మీటింగ్ పెట్టాడు, కానీ వచ్చిందో 10 మంది. ఆ వాక్యం చెప్తున్నాడు. ఆయన చెప్పడం మొదలు పెట్టాడు, చాలా సిద్ధపడ్డాడు. ఆయన చెప్తూ ఉన్నాడు. పావు గంట అయింది, అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది. ఒక్కొక్కరు ఎవరితో మొదలు పెట్టారు. ఈయన అనుకున్నాడంట, అందరు వెళ్ళిపోయే వరకు చెప్దాం. ఏం చెప్దాం? అందరు వెళ్ళిపోయే వరకు చెప్దాం అనుకున్నాడంట. ఒక ఆవిడ కూర్చుంది బాబు ఇక్కడే. ఆవిడే కదట్లు, అందరూ వెళ్ళిపోయారు. ఈయన అనుకున్నాడు, అబ్బా ఈ ఒక్క ఆవిడకి నేను చెప్పేది అర్థమవుతుంది కాబట్టి ఈవిడ ఒక్క ఆవిడకే చెప్దాం అని చెప్పి చెప్తా ఉన్నాడంట. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 4 గంటలు అయింది, 12 అయిపోయిందండి. 8కి మొదలు పెడితే 12 అయిందంట. అయినా ఆపల. ఈయనకి మధ్యలో ఒక అనుమానం వచ్చింది. అమ్మా నేను చెప్పేది అర్థమవుతుందమ్మా, నువ్వు ఒక్కదానే చక్కగా వింటున్నావు అంటే ఏమని తెలుసా ఆవిడ? ఏమని చెప్పండి? మాట్లాడరు. ఏమని చెప్పండి ఆవిడ? పాస్టర్ గారు నువ్వు చెప్పేది నాకేం అర్థం అవట్లేదయ్యా. మరి ఎందుకు కూర్చున్నావమ్మా ఇప్పుడు వరకంటే? మీరు కూర్చున్నారే, ఆ చాప నాదే.
నువ్వు ఆపితే షాప్ తీసుకెళ్దామని నేను కూర్చున్నాను. ఆవిడేమని ఈయనేమనుకున్నాడు, ఆవిడ వెళ్ళిపోతే ఆవిడేమని ఈయన అనుకుంటున్నాడు కదండి. ఈ రోజులు అట్లే ఉన్నాయి సంగతులు. ఏదో చెప్పుకుంటా పోతూ ఉంటాం. మీరు కూడా ఏంటి చెప్పండి, వచ్చాడో ఒక అరగంట చెప్తారని చెప్పి మీ చెవులు వదిలేస్తారు, మీ పనులు మీరు ఉంటారు. నా మాట కాదు ఇది, దేవుని వాక్యం మాట. అయ్యా వారు నా మాట వినలేదు, మీ మాట ఎక్కడ వినరు, అయినా ఏం చేయాలి చెప్పండి? యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీరు చెప్పండి అంతే. విన్నవాళ్ళు ఆశీర్వదించబడతారు, వినని వాళ్ళు నష్టపోతారు. రండి చివరిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దేని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన? వారు దరికి వచ్చేసరికి నిప్పుల మీద ఏం వేశారు చెప్పండి? కొన్ని చేపలు ఉంచాడు. ఏలియా మరణ అపేక్ష కలిగినటువంటి వాడే వెళ్ళిపోతుంటుంటే తన కోసం ఏం సిద్ధపరిచాడు చెప్పండి? ఆయన అక్కడ బదిరి వృక్షం కింద నిలబడి అక్కడ నిద్రపోతుంటే, పడుకుని ఉంటే నిద్రలేపి ఏం చేశాడు చెప్పండి? ఆహారం పెట్టాడు, ఫుల్గా తిన్నాడు. మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ నిద్రపోయాడు, మళ్ళా లేపాడు, మళ్ళా లేపి ఏం పెట్టాడు చెప్పండి? మరలా ఆహారము. నిద్రపోయేవాడిని కూడా పిలిచి ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారండి? దేవుని సేవకుల విషయం ఎంత బాధ్యత తీసుకున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యం వినడానికి వచ్చినటువంటి దేవుని ప్రజల విషయమై, అయ్యా మీరు వీరికి ఆహారం పెట్టిన శిష్యులతో అంటే ఎంతమందికి మేము ఎక్కడ పెడతాం ఈ ఆహారం అంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. ఆయన ఒక మాట అన్నాడు అక్కడ, వీరిని ఖాళీ కడుపులతో నేను పంపించలేను. చూడండి ఆ మాట చదవండి. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 3వ వచనం. మార్క్స్ వార్త 8:3. దేవుని ప్రేమ చూడండి. 8:3. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినడలా వారు మార్గంలో మూర్చపోదురేమో, వారిలో కొందరు దూరం నుండి వచ్చినవారు. ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు దూరం నుండి వచ్చారయ్యా, నేను వాళ్ళని పంపించేస్తే దారిలో మూర్చపోతారేమో, ఉపవాసంతో నేను వారిని పంపించిన. దేవుని ప్రేమ చూడండి. మన ఆత్మీయ ఆహారం ఇచ్చుట మాత్రమే కాదు, శరీర సంబంధమైనటువంటి ఆహారం విషయం కూడా ఎంత బాధ్యత తీసుకున్నాడో చూడండి. 6వ తలంపుగా చూడండి. 21వ అధ్యాయం 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడానికి వారితో నేను ఆయన ప్రభుని వారికి తెలిసినందున నీవెవడు అని శిష్యులు ఎవడని ఆయన అడగా తెగింపలేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఏం చేస్తున్నాడు? రండి పిల్లలారా రండి భోజనము చేయ. ఒక్క మాట అన్నాడా? ఏమయ్యా పేతురు ఎందుకు వెళ్ళేవయ్యా నువ్వు వెళ్తే వెళ్ళేవు, 10 మంది నేను తీసుకెళ్ళేవు అన్నాడు. ఒక మాటేనా? నేనైతే మనసులోకి ఏదైనా వచ్చిందంటే ఆలోచన అనకుండా ఊరుకోలేను. నేను అనేస్తే నా మనసు ఏమవుతుంది చెప్పండి? క్లియర్ అయిపోద్ది. అది మనసులో పెట్టుకున్నాం అనుకో, అది పెరిగి 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 ఎప్పుడో బరస్ట్ అయిపోద్ది. అందుకే ఏదైనా ఉంటే ఏమయ్యా ఎందుకయ్యా చెప్పిన వాటి వెనక తిరుగుతున్నావు నువ్వు అనేసి మన పని మనం చేసుకుంటాం. వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు? ఇదేందయ్యా పిలిచాడు, రమ్మన్నాడు, కూర్చోమని తిడుతున్నాడు ఏంటని వాళ్ళు అనుకుంటారు కదండి. కానీ యేసుక్రీస్తు వారి మనస్తత్వం చూడండి. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇంతగా తప్పిపోతే ఇంతమంది వస్తే ఒక్కళ్ళైనా ఒక్క చిన్న మాట అన్నాడా? అనకపోగా మళ్ళీ వాళ్ళకి చక్కటి నాన్ వెజ్ భోజనం అంట కదండి. తప్పినటువంటి వాళ్ళకి ఏంటి, ఏదో పచ్చడి మెతుకులు పెట్టాలి, కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ కోసం రొట్టె తీసుకొచ్చాడంట, చేప ముక్కలు కూడా అక్కడ, చేపలు కూడా కొన్ని అక్కడ నిప్పుల మీద ఉన్నాయి. మీరు పట్టినటువంటి చేపల్లో కొన్ని వాటి మీద వేయమని చెప్తున్నారు. ఎంత ప్రేమ అండి ఇది, ఎంత ప్రేమ చూడండి. ఇంకొక మాట, చివరికి ఒక మాట మీరు చూడండి. అంతకుముందు పేతురు తప్పినప్పుడు కూడా 3 సార్లు అబద్ధమాడినప్పుడు కూడా మరి తాను వెక్కి ఏడుస్తూ యేసుక్రీస్తు వారిని చూడగా యేసుక్రీస్తు వారు పేతుర్ని క్షమించాడు, ముందే క్షమించాడు. ఒక మాట చివరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి 7వ తలుపుగా మేము ముగిస్తాను. ఇక్కడ 21వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలు కూడా వారికి పంచిపెట్టాను. మరి మత్తయి సువార్తలో మనం చూస్తే 26వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చూస్తే ఆయన ప్రభురాత్రి భోజనం చివరి మరి పస్కా మరి ఆ రాత్రి ఆయన వారికి రొట్టెను ద్రాక్ష రసాన్ని అందించారు.
ఎప్పుడు అందించాడు చెప్పండి? ఎప్పుడు అందించాడు? ఎవరికి? మీరు చర్చికి వెళ్తారు, ఎవరికి రొట్టె రసం అందిస్తారు చెప్పండి? అది ఫస్ట్ మనం అనుకునేది ఏంటి? బాప్తిజం తీసుకున్నటువంటి వారికి రొట్టె రసం అనుకుంటా. బాప్తిజం తీసుకున్నాం, మంచిదే. కానీ మన ఆత్మీయ జీవితం వారమంతా ఎట్లా ఉంది? యోగ్యంగా ఉన్నామా? తప్పిపోయామా? పడిపోయామా? ఓడిపోయిన జీవితం ఉందా? జయించిన జీవితం ఉందా? ఎవరికి రొట్టె రసం చెప్పండి? జయించినటువంటి వారికి. మరి ఎవరికి ఇస్తున్నాడు ఆయన? ఎవరికి ఇస్తున్నాడండి? తప్పినటువంటి వారికి, ఓడిపోయినటువంటి వారికి. జీటీ బెంజమిన్ గారని మరి ఒక ఆయన ఎక్కువ సార్లు మరి హెబ్రోన్లో బలవర్తమానం చెప్తారు. ఆయన ఎక్కువ, ఆయన ముఖ్యంగా 31వ తారీఖు రాత్రి లేకపోతే బలవర్తమానం చెప్తున్నప్పుడు బలవాక్యం చెప్పేసరి అయిపోయింది. బలవర్తమానం ప్రభువుల కొరకు వర్తమానం అయిపోయిన తర్వాత ఒక ఆవిడ చెయ్యెత్తుతుందంట, మళ్ళీ దించేస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి? చెయ్యెత్తుతుంది, మళ్ళీ దించేస్తుంది. మళ్ళీ అతి కష్టం మీద చెయ్యెత్తుతుంది, మళ్ళీ దించేస్తుంది. ఎందుకని చెప్పండి? ఒక్క మాట చెప్పండి, ఇక్కడే ముగిస్తాను నేను. ఎందుకని చెప్పండి? వాడు చెయ్యి నొప్పి వచ్చిందా? చిన్నపిల్ల ఆడుకుంటున్నప్పుడు ఆవిడ చేసినటువంటి తప్పు, ఆవిడ చేసిన పొరపాటు ఆమె గద్దిస్తుంది, సరి చేసుకుంటుంది, చేయి పైకి చూపిస్తుంది, కానీ మళ్ళీ మనసు గద్దిస్తుంది. చేయని ఏం చేస్తుంది చెప్పండి? దించేస్తుంది. అంటే తను తప్పు చేసిన గ్రహింపు తనకు ఉంది. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులే, గుర్తుపెట్టుకోండి ఈ మాట, తప్పు చేసినా తప్పు చేయనట్లుగానే ఉంటున్నారు. వాడు చేసిన సంగతి, తప్పు చేసిన సంగతి తెలుసు, వాడు పాపంలో పడిపోయిన సంగతి తెలుసు. ఈ సంగతి నాకు మాత్రమే కాదు, చాలా మందికి తెలుసు అన్న సంగతి కూడా వారికి తెలుసు. అయినా ధైర్యంగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా ప్రభువులలో పాల్గొనలు పొందుతున్నారు విశ్వాసులు. ప్రభువులను పంచుతున్నారు పరిచారకులు, ప్రభువులను విరుస్తున్నారు మాలాంటి పాస్టర్, ప్రభువులను చేస్తున్నారు అలాంటి పాస్టర్లు కదండి. ఎన్నోసార్లు మన జీవితంలో మనకి ఎన్నో విషయాలు మనం తప్పేయని మనకు తెలుసు, తప్పిపోతున్నామని తెలుసు, మనం తప్పైనటువంటి సంగతి నలుగురికి తెలుసున్న సంగతి తెలుసు. కానీ అలవాటుగా రొట్టె చేసేవాళ్ళు చేస్తున్నారు, అలవాటుగా రొట్టె విరిచేవాళ్ళు విరుస్తున్నారు, రొట్టె పంచేవాళ్ళు పంచుతున్నారు, రొట్టెలో పాలులు పొందేవారు పాలులు పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్యం వచ్చింది. ఒకటి రాత్రికాల సమయంలో ఒకసారి మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతుంది, మనల్ని ప్రేమిస్తూనే ఉంది. మన మీద ఆయన కనికరము మరి ఈ సంవత్సరం నవంబర్ మాసం చివరి ప్రభుత్వం వరకు ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుండగా, ఆయన కనికరం మన మీద చూపిస్తుండగా, ఇంకా అట్లాగే అదే స్థితిలో మనం కొనసాగితే నిజంగా మనంత దౌర్భాగ్యం ఇంకెవరో కూడా మోకరించడం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో మన హృదయాలు పరీక్షించుకుందాం, శరీరం చక్కపరుచుకుందాం. ఏదైనా రహస్య పాపాలు, ఏదైనా కాని విషయాలు, ఏదైనా తప్పైనటువంటి సంగతులు, ఎవరికీ తెలియకుండా నీకు మాత్రమే తెలిసిన విషయాలు, లేకపోతే అందరికీ తెలిసిన విషయాలు ఏదైనా నీ జీవితంలో ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. సోదర సోదరి, అలాగే మనం విడిచిపెట్టబడుట దేవుని ఉద్దేశం కాదు సుమా. బహుశా వాళ్ళందరిలో కూడా పశ్చాత్తాప హృదయం, ఆయన యేసు అని వారందరూ గుర్తెరిగారు. నువ్వు కూడా గుర్తెరుగుతున్నావా? నువ్వు కూడా గ్రహిస్తున్నావా నీ స్థితిని? రాత్రికాల సమయంలో మన హృదయాలు పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం. తిరిగి దేవునికి మనం ప్రతిష్ఠించుకుంటాం. ఒక నిమిషం మన మౌనం నుండి మన మనసులో మనం ప్రార్థన చేసుకుందాం.